ఒక యువ రైతు మనతో పాటు ఉన్నారు. వారి ఇప్పుడు ఎటువంటి సమస్య ఉంది, ఎన్ని రోజులు అవుతుంది తీసుకొచ్చి, ఎందుకు అధికారులు స్పందిస్తలేరు, సో సడన్ గా వర్షం వస్తే ఏంది పరిస్థితి అని వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు చెప్పండి. శేఖర్ అండి, ఊరు విలేజ్ కాల్పూర్ గ్రామం, కొత్తపల్లి మండలం. ఏమైనా పరిస్థితి ఏంది, ఎన్ని రోజులు అవుతుంది మీరు తీసుకొచ్చి, ఎంత ధాన్యం తెచ్చారు, మీకు ఎంత జాగుంది? మా రైతు నాకు 5 ఎకరాలు ఉందండి. మా కాల్పూర్ రైతులు పోసి మార్చి 31 నుంచి స్టార్ట్ అయ్యాయండి వరి కోతలు. ఇక్కడికి తీసుకొచ్చి దగ్గర ఏప్రిల్ 5 తారీఖు వచ్చినాయండి. ఇక్కడికి కల్లాలు నెల దాటిపోయింది. రీసెంట్ గా 10 రోజుల కింద స్టార్ట్ చేసింది. సెంట్రల్ స్టార్ట్ చేసి ఒక 2 లారీలు పోయినాయి. ఒక 2 లారీలు అభిషేకం కొంచెం బలవంతంగానే పోయినాయి. ఇప్పుడు 3వ లారీ వరకు ఏం చెప్తున్నారంటే 43 కిలోలు అయితేనే దించుకుంటా కానీ మిల్లర్లు వాళ్ళు ఉక్కు మన నైజాం ప్రభుత్వం ఎట్లా జారీ చేసినా వాళ్ళు అట్లా జారీ చెప్తున్నారు. సరే ఇప్పుడు వాళ్ళు జారీ చేస్తే ఇప్పుడు మిల్లర్లు అయితే ప్రభుత్వం కాదు, వాళ్ళు ప్రజాప్రతినిధి అధికారులు కాదు, కలెక్టర్ కాదు, వాళ్ళు మధ్యవర్తి, వాళ్ళు బ్రోకరు, వాళ్ళు కమిషన్ మీద బతికేటోళ్ళు. వాళ్ళకు భయపడి గవర్నమెంట్ కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరూ వాళ్ళకి ఎందుకు భయపడి అంటే రైతులకు లేదు భయం కానీ వాళ్ళకైతే భయపడి వీళ్ళు ఇప్పుడు 43 కిలోలు అని ఇప్పుడు మళ్ళీ మిల్లర్లందరూ రాష్ట్ర వ్యాప్తంగా సిండికేట్ అయ్యి రైతులు ఇబ్బంది పెడతారు. సరే రైతులు ఇబ్బంది పెడుతున్నట్టే వాళ్ళకి వాస్తవంగా వాళ్ళ తప్పు కాదు, ఇది గవర్నమెంట్ తప్పు, అధికారుల తప్పు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు భయపడేది ఎవరు? ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళకు మేల్ ఇష్యూ చేయాలి, వాళ్ళకు లైసెన్స్ రద్దు చేయాలి. వాళ్ళు కొనుక్కుంటే వీళ్ళు ఆల్రెడీ మొదలే గవర్నమెంట్ మాట్లాడింది అండి. ఇప్పుడు 42 కిలోలు 400 గ్రాములు మాట్లాడింది. మళ్ళీ వీళ్ళు జాగ్రత్త కొద్ది 43 కిలోలు అంటే ఇప్పుడు రైతు వీటికి అకాల రైతు నష్టపోతాడు, రైతు కంప్లీట్ గా రైతు నష్టపోతుంది. పంట దిగుబడి రాలేదు చక్కగా, ఇలా అకాల వర్షాలకు అట్లా నష్టపోయినావు. ఇప్పుడు 43 కిలోలు అని ఇప్పుడు 10వ నంబర్ సీరియల్ వస్తుంది. 53 కిలోలు ఇప్పుడు అంటే ఇప్పుడు 170 సీరియల్ ఉంది. ఇప్పుడు అప్పటికి వరకు 50 కిలోలు అంటారు వీళ్ళు. ఇప్పుడు 50 కిలోలు అనేసి ఈ గవర్నమెంట్ కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు తిరుగుతుంది. వీళ్ళు ఇప్పుడే పట్టించుకోవాలి 43 కిలోలు. ఇప్పుడు 50 కిలోల వరకు వీళ్ళే పట్టించుకుంటారండి. సో అంటే ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్ కు ఏం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళకు ఫస్ట్ ఏంటంటే మిల్లర్లకు వీళ్ళని 2-3 మిల్లర్లకు లైసెన్స్ రద్దు చేయాలండి. వాళ్ళకు భయం ఉండాలి, గవర్నమెంట్ అంటే భయం ఉండాలి, కలెక్టర్ అంటే భయం ఉండాలి. వాళ్ళకి ఎవరితోటి భయం లేదు, సెంట్రల్ కానీ వాళ్ళకు అసలు భయం లేదు. వీళ్ళు మరి మిల్లర్ గవర్నమెంటా లేకపోతే రేవంత్ రెడ్డి గవర్నమెంటా? వీళ్ళు ఎవరు గవర్నమెంట్? మరి ఆయన ముఖ్యమంత్రి, వీళ్ళు ముఖ్యమంత్రి. అధికారులకు ఐకేపీ సెంటర్ అధికారులకు మీరు ఏమైనా ఫిర్యాదు ఇచ్చారా రైతుల పక్షాన? ప్రతి మొన్న ఇచ్చినామండి, 2-3 సార్లు ఇచ్చినాం. ఇంకెన్ని సార్లు ఇచ్చి సపరేట్ ఊపుకుంటున్నారు వాళ్ళు. స్పందన లేదు వాళ్ళకి. ఎందుకుంటుందండి స్పందన? ఇప్పుడు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు వచ్చి వాళ్ళు భయపడుతున్నారు, భయం ఉంటున్నారు, వాళ్ళని ఇవ్వలేకపోవడం లేదు అంటే వాళ్ళు మాకు డ్యూటీలు ఎటువంటి చర్యలు లేవు. ఇప్పుడు ఐకేపీ స్టార్ట్ అయి 15 రోజులు ఎటువంటి చర్యలు లేవండి. ఇప్పుడు బడిసంజయ్ గారు వచ్చారు, సరే వాళ్ళు వచ్చారు, మరి చెప్పారా? ఇప్పుడు వాళ్ళతోటి కలెక్టర్ గారు తీసుకురమ్మంటే దానికి ఏదో ఒకటి పరిష్కారం అవుతుంది. మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అండి? ఇదే మాట్లాడు. ఇప్పుడు మళ్ళీ రేపంతా మళ్ళీ విధి తరాగదు. ఓకే.